అయ్యప్ప గారు, పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా పనిచేశారు. అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేశారు ఆయన ఐపీఎస్ అధికారిగా. మరొక సంవత్సరంలో రిటైర్డ్ కూడా కాబోతూ ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో కొన్ని కామెంట్స్ చేశారు సామాజిక వర్గాల గురించి. కాపులు దళితులు కలవాలని తను కోరుకుంటున్నానని, కాపులు ముఖ్యమంత్రిగా దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తను కోరుకుంటున్నానని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారు చేసిన కామెంట్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. అసలు ఒక ఐపీఎస్ అధికారి సర్వీస్లో ఉండి ఈ విధంగా సామాజిక వర్గాల గురించి ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా కొంతమంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు. అంటే ఆయన వ్యాఖ్యల ప్రభావం భవిష్యత్ రాజకీయాల మీద ఏ మేరకు ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఆంధ్రప్రదేశ్లో అతి బలమైనటువంటి రెండు సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ కాపు సామాజిక వర్గాలు. ఈ సామాజిక వర్గాల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇప్పుడు మనం పిఠాపురంలో కూడా చూసాం. ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఇంట్లో చనిపోతే ఆ ఎలక్ట్రీషియన్ ఒక వ్యక్తి కాపు సామాజిక వర్గం చెందిన ఎలక్ట్రీషియన్ కాపు సామాజిక వర్గం యొక్క ఇంట్లో పనిచేయడానికి వచ్చినటువంటి ఒక దళిత కుర్రవాడు అనుమానాస్పదంగా అక్కడ చనిపోవడం జరిగిందండి, కరెంట్ షాక్ కొట్టి. ఒక స్కూల్లో ఒక టీచరు కులం పేరు పెట్టి దూషించాడని చెప్పి అంటున్నారు. ఇవన్నీ చిన్నవి. కానీ ఈ చిన్న గొడవలకి ఆద్యం పోస్తూ ఇది పెద్ద గొడవల్లాగా గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందంటే, కొంతమంది నాయకులు ఈ కాపుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇటువంటి ఘర్షణ వాతావరణంలో ఈయన కూడా పివి సునీల్ కుమార్ గారు కూడా పెనుగొండలోనే చదువుకున్నారండి. ఆయనకి ఈ ఏరియా వాతావరణం అంతా కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఆయన పెనుగొండలోనే చదువుకున్నారు. అటువంటి వ్యక్తి రెండు సామాజిక వర్గాలు గొడవ పడద్దు, మీరు కలిసి పని చేసుకోండి, మీరందరూ మంచి సహృదయంతో ముందుకు వెళ్ళండి, అంబేద్కర్ యొక్క ఆశయం అదే అని చెప్పడంలో తప్పులేదండి. అది మంచి నిర్ణయమే కదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ దళితులు కాపులు కొన్ని ఘర్షణలు రేగుతున్నాయి. అది కూడా ఒక మంచి ప్రయత్నమే కదా. పివి సునీల్ కుమార్ గారు చెప్పింది కూడా ఒక మంచి ప్రయత్నం అని అనుకోవాలి కదా. గోదావరి జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య అక్కడక్కడ అడపాదడప కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. సో కాబట్టి అలా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం ఈయనలో బలంగా ఉంది. సో కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకు ఈ వర్గాలది, సో కాబట్టి మీరు కలిసి ఉండండి అని ఏదో తన అభిప్రాయం చెప్పారండి. కానీ 200 సంవత్సరాల అభినవభావ సంబంధం కలిగి ఉన్నదండి దళితులకి కాపులకి. ఇప్పుడు సాహు మహారాజ్ ఎవరండి? అలా ఈ దళిత రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి రిజర్వేషన్లకు ఆద్యుడు ఎవరండి? సాహు మహారాజ్. ఆయన ఏ క్యాస్ట్ అండి? కాపు సామాజిక వర్గం. పెరియార్ రామస్వామి నాయకరు, ఈయన కూడా దళిత జనార్దన ఉద్యమాలు చేపట్టి దళితుల్ని ఆలయ ప్రవేశం చేయించి దళితుల కోసం పోరాడినటువంటి ఆ పెరియార్ రామస్వామి నాయకరు, పెద్దన్న అంటారు తమిళనాడులో. ఆయన కూడా ఏ సామాజిక వర్గం? బలిజ అండి, అంటే కాపు సామాజిక వర్గం. అంబేద్కర్ గారిని చదివించి అంబేద్కర్ గారి గురువులు వీళ్ళిద్దరూ కూడా కాపు సామాజిక వర్గమే కదా. దళితుల కోసం అనేక రచనలు చేసినటువంటి తాపి ధర్మారావు గారు కూడా కాపు సామాజిక వర్గమే. అలాగే కాపుల కోసం పోరాడినటువంటి ఇద్దరు వ్యక్తులండి. తాపి ధర్మారావు గారు మనకి ఈ రచనలు చేశారు. అలాగే గుర్రం జాషువా గారు కూడా కొన్ని రచనలు అణగారిన వర్గాల కోసం చేశారు. ఆ ఇద్దరు కూడా తాపి ధర్మారావు గారు, గుర్రం జాషువా గారు చాలా దగ్గరగా ఉంటాయండి వాళ్ళ రచనలు. అటువంటి వ్యక్తులు ఇక్కడ రఘుపతి వెంకటరత్న నాయుడు అని చెప్పి గురుకులకి పాఠశాలలు నిర్మించారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గమే. ఒక దళితుల యొక్క ఇళ్ల స్థలాల కోసం ప్రాణార్పణ చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ. ఆయన దళిత నాయకుడు అండి. దళితుల ఇళ్ల పట్టాల కోసమే ఆయన రోడ్డుకి పోరాటం చేసిన క్రమంలో శత్రువులకి ఆనాడు మల్లెల బాబ్జీ అని దళితులకు రిక్షా కార్మికులు కానీ ఎన్నో చేపట్టారు. ఆయన ఒక దళిత నాయకుడిగా ముద్రపడ్డది. ఆయన దళిత నాయకుడే. తర్వాత కాపులు ఓన్ చేసుకున్నారండి ఆయన. మరి ఇంతమంది దళితుల కోసం కష్టపడ్డారు. అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించినటువంటి రాజ్యాంగంలో రాశారు ఎవరండి? అంబేద్కర్ గారు రాశారు. అదే కాపులకి నీలం సంజీవ్ రెడ్డి గారు రిజర్వేషన్లు తీసేస్తే మళ్ళీ దామోదరం సంజీవ్ గారు మళ్ళీ రిజర్వేషన్లు కల్పించారు జీవోల ఆధారంగా. అంటే ఇద్దరు, అంబేద్కర్ గారు, దామోదరం సంజీవ్ గారు కాపు కులాలకి రిజర్వేషన్ కల్పించారు. ఇటువంటి అభినవభావ సంబంధం అటు వంగవీటి మోహన్ రంగ గారు కానీ, పెరియార్ కానీ, తాపి ధర్మారావు గారు కానీ, సాహు మహారాజ్ కానీ ఇంతమంది వ్యక్తులు దళితుల కోసం కష్టపడ్డారు. అలాగే కాపుల కోసం వాళ్ళు రిజర్వేషన్లు కల్పించింది ఒక వ్యక్తి అయితే తిరిగి పునరుద్ధరించింది కూడా దామోదరం సంజీవ్ గారు. ఇంత అభినవభావ సంబంధం
ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఉంది. అందుకనే కదా అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆయన పాలకొల్లు కూడా సందర్శించినప్పుడు ఆయన వెనక ఉన్నది కూడా ఎక్కువ మంది కాపులే అండి. అంబేద్కర్ గారు ఇటీవల కాలంలో గతంలో కూడా అంబేద్కర్ యొక్క మనవడు కూడా మన కాపు ఉద్యమానికి కూడా ఆయన సహకరించారు. మీరు గమనించే ఉంటారు. తుని కాపు ఉద్యమానికి కూడా అంబేద్కర్ గారి మనవడు కూడా వచ్చి ఇక్కడ సహకారాలు అందించారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ మంచి ఉద్దేశం భవిష్యత్తులో చిన్న చిన్న ఘర్షణలకి కలవద్దు. బహుజనుల రాజ్యం అంటే కాపులు అనేవాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సీఎంగా లేరు. అలాగే ఎక్సెప్ట్ 2 సంవత్సరాలు అది తగ్గు కాలం దామోదరం సంజీవ్ గారు తప్ప మిగతా ఎవరు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రెండు సామాజిక వర్గాలు 75 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలేదు. వారిద్దరిని ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యం. ఆ సామాజిక వర్గాల సామాజిక ఆర్థికంగా ముందుకు వెళ్తాయి అనే దాన్ని అనుకోవడం అనేది తప్పలేదు కదా. అలాగే కేఏ పాల్ ఉన్నారు. కేఏ పాల్ కాపు సామాజిక వర్గం, కానీ ఆయన క్రిస్టియన్ మతం స్వీకరించి ఒక దళిత అమ్మాయిని చేసుకుని అటు దళితులకి ఇటు కాపులకి ఇద్దరికి మధ్యలో ఆయన బీసీ తూర్పు కాపు. ఈ రకంగా 3 సామాజిక వర్గాల్లో ఉన్నారు కదండి. ఇంకో విషయం ఏంటంటే పెరియార్ రామస్వామి నాయకరి కాకుండా జ్యోతిబా పూలే, ఈయన కూడా కాపు సామాజిక వర్గం అండి. మొట్టమొదటి కవియిత్రి అండి ఆమె జ్యోతిబాయి, ఆమె వైఫ్ అండి, అతని వైఫ్. ఆమె కూడా ఆ దంపతులు ఇద్దరు కూడా జ్యోతిబా పూలే జ్యోతి, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వ్యక్తులు ఇద్దరు కూడా దళితుల కోసం కష్టపడ్డారు కదా. ఇంతవరకు జ్యోతిబా పూలే బీసీ సామాజిక వర్గం అనుకుంటారు. ఆయన కూర్మి అనేది కాపు సామాజిక వర్గం అండి. ఆ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి అండి జ్యోతిబా పూలే. మరి ఇట్లా జ్యోతిబా పూలే కానీ పెరియార్ కానీ ఇంతమంది కాపులు దళితుల కోసం కష్టపడ్డారు, దళితులు కాపుల కోసం కష్టపడ్డారు. ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి కూడా కూర్మ వెంకట వరాహ నరసింహారెడ్డి. ఆయన కూడా మద్రాసు మొట్టమొదటి సీఎంగా పనిచేశారు. ఆయన కూడా బీసీ రిజర్వేషన్కి ఆద్యుడండి. సాహు మహారాజ్ రిజర్వేషన్ పితామహుడు, బీసీ రిజర్వేషన్కి ఆద్యుడు కూర్మ వెంకట వరాహ నరసింహారెడ్డి. ఈ రెండు సామాజిక అంటే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి కాపు సామాజిక వర్గానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు లేవు. చాలా వెనకబడితనం ఉంది. కేవలం కరివేపాకులాగా కాపు సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారు. ఏ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఆద్యులో బీసీలకు కానీ దళితులకు కానీ ఏ రిజర్వేషన్లు అయితే తీసుకొచ్చారో అదే సామాజిక వర్గానికి రిజర్వేషన్లు లేకపోవడం మన దౌర్భాగ్యం. రాజ్యాంగం రాకముందు ఉన్నాయి, రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఉన్నాయి. కానీ కొంతమంది రాజకీయ కుట్రల్లో ఈ రిజర్వేషన్లు తొలగించారు. మరి ఇంత పాటలు పడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో కాపులు. మరి కాపులకి సపోర్ట్ చేశారు ఎవరు? పివి సునీల్ కుమార్ గారు. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే, కూటమిలో భాగమే. అంటే మెజారిటీ ఆఫ్ కులం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు నిత్యం అనేక చోట్ల ఆయన లా అండ్ ఆర్డర్లో అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక డీజీ స్థాయిలో పనిచేశారు. ఆయనకి తెలుసు ఎక్కువ కేసులు ఇలా గోదావరి జిల్లాలో ఇలా పెట్టుకుంటున్నారు, అలా వద్దు, మీరు అందరూ కలిసి మీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం భవిష్యత్తులో ఏర్పరచుకోండి అని అనుకోవడంలో తప్పులేదు కదా. ఆయన అభిప్రాయాన్ని వెలబుచ్చారు. అంతేగాని అక్కడ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ పార్టీ కానీ విమర్శించలేదు. కానీ అయ్యప్ప గారు మీరు ఒక అడ్వకేట్ కదా, సర్వీస్లో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అలా మాట్లాడొచ్చా అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? సర్వీస్లో ఉంటే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌరుల హక్కులండి. కనీసం మన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు ఆర్టికల్ 19(1). దానిలో భాగంగా కనీసం అట్లీస్ట్ తన భావాన్ని కలిసి ఉండండి, ఒక వర్గం ముఖ్యమంత్రి అవ్వాలి, ఇప్పుడు వరకు అవ్వలేదు అనే దాన్ని అన్నారు. కానీ ఒక ప్రభుత్వాన్ని విమర్శించలేదు. మీరు గమనించారు ఆయన వ్యాఖ్యలు. ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక ప్రభుత్వ పెద్దలను కానీ ఏ కులాన్ని విమర్శించలేదు. 2 కులాలు కలిసి పని చేసుకోండి అన్నారు. మరి అదే పివి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం అంటున్నారు. ఇదే ప్రభుత్వంలో ఆయనకి దాదాపుగా 5 మెడల్స్ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 5 మెడల్స్ ఇచ్చారు. మనం చెప్పుకుందామండి, ఇండియన్ పోలీస్ మెడల్ IPM అంటారు, ఇది 2010లో ఇచ్చారు ఆయనకి అండి. రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ సేవా పథకం అండి. ఇది ప్రెసిడెంట్ మెడల్ అండి. ఇది అత్యంత ప్రతిష్టాత్మక జాతీయ గౌరవం అండి ఈ విశిష్ట సేవలకు. ఇది కూడా 2017లోనే ఇచ్చారు. 2017 అండి. 17 ఉత్కృష్ట సేవా పథకము ఇది కూడా 2017-18లోనే ఇచ్చారు. అత్యుత్తమ సేవలకు పొందేటువంటి ఒక గౌరవం అండి. అతి ఉత్కృష్ట సేవా పథకము, అత్యున్నత స్థాయి ఉత్తమ సేవా నిష్పత్తికి ఇచ్చినటువంటి అవార్డు, అలాగే సేవా ఇన్నోవేషన్ అవార్డు. ఇవన్నీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఆయనకి ఒక్క పథకం కూడా రాలేదండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయనకి పథకాలు రాలేదు. కేవలం టీడీపీ
చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఇన్ని పథకాలు దేశంలో ఎవరూ సాధించలేనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక రాష్ట్రపతి మెడల్, ఇన్ని పథకాలు, ఇన్ని అవార్డులు, ఇన్ని పథకాలు సాధించినటువంటి ఆ వ్యక్తికి ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని ఎలా చెప్తామండి? అదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి అందుకున్నారు కదా, గొప్ప వ్యక్తి ఇతను, గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ అని. మరి అంత గొప్ప ఐపీఎస్ ఆఫీసరు ఈ రోజున, మరి మీకు ఇంకో విచిత్రం అండి, అదే రఘురామకృష్ణరాజు ఆ రోజున వైసీపీ అండి. ఈయన ఆ రోజు వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు. ఇవాళ పార్టీలు మారిపోతే నాయకులు మారిపోరు కదండి. ఆ రోజున అదే పార్టీలో ఎంపీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే ప్రభుత్వం చెప్పిన పెద్దలు సూచనల మేరకు ఆయన పోలీస్ డ్యూటీ సిఐడిలో ఆయన భాగస్వామిగా చేశారు. మరి ఆ వ్యక్తి పార్టీ మారిపోయి ఇంకో పార్టీకి వచ్చేసి ఆయన మారారు, కానీ ఈయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన డ్యూటీ ఆయన చేశారు అంతే. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తాండి, పివి సునీల్ కుమార్ గారి మీద ఇంతవరకు ఒక్క ఎలిగేషన్ అయినా ఎక్కడైనా ఉందండి? మీరు గమనించారా? కేవలం రఘురామకృష్ణరాజు ఆ రోజు వైసీపీలోనే ఉన్నారు, అక్కడక్కడ రఘురామకృష్ణరాజు వైసీపీలో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా గలం వినిపించారు. సో పివి సునీల్ కుమార్ గారి మీద ఉన్నటువంటి ఎంటైర్ ఆయన కెరీర్ మీద, ఆయన సర్వీసు మొత్తం మీద నేను విన్నటువంటి ప్రధాన ఆరోపణ అయితే రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి పివి సునీల్ కుమార్ గారికి సంబంధం ఉన్నటువంటి ఒక ఎపిసోడ్ మాత్రం విన్నాం, కానీ ఆయన ఎక్కడ కరప్షన్ చేశాడు, 100 కోట్లు సంపాదించాడు లేకపోతే అవన్నీ ఎక్కడ వినలేదు. ఎక్కడ కూడా పివి సునీల్ కుమార్ గారు ఒక సంఘటన అయితే నేను చెప్తానండి. మేము సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మాలాంటి యంగ్స్టార్స్కి అనేక మందికి ఇన్స్పిరేషన్ అండి. దళితుల్లో అనేక మంది పేద విద్యార్థులు చదువుకోలేకపోతే ఎంతోమందికి దాన ధర్మాలు చేశాడు ఆయన, ఎంతోమంది చదువుకోవడానికి ఉపయోగపడ్డాడు. అటువంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ ఆయన. గోదావరి జిల్లాలో కొంతమంది కాపులకు కూడా సహాయం చేశారని చెప్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో పెనుగొండలో చదివారు ఆయన. నేను చూసింది ఏంటంటే ఒక ఆర్టికల్ రాశానండి 2020 కరోనాలో కిరణ్ కుమార్ అని చెప్పి మా పెరవలి ఎస్ఐ గారు లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నప్పుడు లాఠీ చేయవలసి వచ్చింది, ఎందుకంటే కరోనా లాంటి విపత్తుల్లో. ఆ ఆర్టికల్ని నేను రాస్తే ఆయన సస్పెండ్ అయిపోయిన అతన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈయన, ఒక ఎస్ఐని, కిరణ్ కుమార్ గారని ఒక ఎస్ఐని. ఆ ఆర్టికల్లో ఆయన ఫేస్బుక్లో కూడా ఉంటుంది, పివి సునీల్ కుమార్ గారు నేను రాసిన ఆర్టికల్. అంటే ఎంత ఆ రోజున మేము వైసీపీ గవర్నమెంట్కి మేము వ్యతిరేకమైనా కానీ ప్రభుత్వాలు వేరు, ఆఫీసర్లు వేరండి. ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి పివి సునీల్ కుమార్ గారికి ఆయన ప్రభావం మాలో చాలామంది మీద ఉంది, మా మీద. ఎందుకంటే మేము సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మాకు పెనుగొండలో చదివారు, మా జిల్లా వాసి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు కష్టపడాలి, బాగా చదువుకోవాలి అని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉండేవారు ఆయన. అప్పుడు బాగా చదువుకోవాలి, ఎంతోమందికి ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి అండి, స్ఫూర్తిదాయకం. మేము రాజకీయాలు వేరు. ఆ రోజు ఇదే కూటమి ప్రభుత్వంలోనే ఈ కూటమి అంటే 2014 ఆ టైంలో అప్పుడు కూటమే కదండి, ఆ ప్రభుత్వంలోనే బోల్డ్ అని మెడల్స్ తీసుకున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున అదే ప్రభుత్వంలో ఇబ్బందులు పడటం అనేది మాకు కొంచెం బాధ కలిగించే విషయం. ఆయన ఇటువంటి ఆరోపణల నుంచి బయటపడాలని, ఆయన ఇంకా రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని, మాలాంటి వ్యక్తులకి ఎంతకో మందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాం. మేము రాజకీయాలు వేరండి. ఆనాడు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆ ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వం వ్యక్తి ఆ ప్రభుత్వంలోనే జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధం అండి. ఇప్పుడు ఈయన పార్టీ మారారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టారు ఈయన? ఆ ప్రభుత్వంలో జరిగిందండి అది. అక్కడ ఉన్న పర్సన్ ఆ ప్రభుత్వం వ్యక్తులు ఇద్దరు కూడా, ప్రభుత్వం వాళ్ళది, ఆ ప్రభుత్వంలో జరిగిపోయిందండి. మళ్ళీ ఈ ప్రభుత్వంలో తీసుకురాకూడదు కదా, అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జరిగిందండి. అలాగా ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీపీ స్థాయిలో ఆయన అవుతారని మేము అనుకున్నాం, కానీ డీజీపీ స్థాయిలో లేకుండా ఒక దళితుల నుంచి, అది మా జిల్లా వాసి, ఒక నిజాయితీ కలిగి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయినటువంటి వ్యక్తి డీజీపీ అవుతారనుకున్నాం. కానీ మీరు కూటమి ప్రభుత్వంలో చాలామంది ఉంటారు ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఎంట్రీ రుచించదు. కానీ నిజాయితీ పరుడని చెప్పాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇష్టమో పివి సునీల్ కుమార్ గారు కూడా అంతే ఇష్టం. ఎందుకంటే నాకు మమ్మల్ని చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ, మేము ఆదర్శించేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఆయనకి ఇద్దరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి వైర్యం, కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా వ్యక్తిగతంగా నాకు ఇష్టమే, పివి సునీల్ కుమార్ గారు ఇష్టమే. అలాని మీ గొడవల నేపథ్యంలో మేము వ్యతిరేకించాలంటే మేము వ్యతిరేకించాం. ఓకే.